ఒకరోజు రామయ్య అనే వ్యక్తి మార్కెట్ నుంచి అడవిదారిన నడుస్తూ బాగా అలసిపోయాడు. దారిలో ఒక పెద్ద చెట్టు నీడన కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాము అనుకున్నాడు. సామాన్ల మూటను గాడిద మీద నుంచి కిందకి దించి పక్కన పెట్టాడు. గాడిద అక్కడక్కడే తిరుగుతూ గడ్డి మేస్తోంది. తనకు కాపలాగా తన పెంపుడు కుక్క కూడా పక్కనే ఉందని హాయిగా నిద్రపోయాడు రామయ్య. కొంతసేపటికి కుక్కకి ఎంతో ఆకలి వేసింది. కానీ తినడానికి అందుబాటులో ఏమీ లేవు. తన యజమాని తెచ్చిన మూటలో తినడానికి రొట్టెలు ఉన్నాయి. కుక్కకు అది గుర్తొచ్చింది. వెంటనే గాడిదను మూట విప్పి ఒక రొట్టెను ఇమ్మని అడిగింది. అప్పుడు గాడిద, యజమాని నిద్రపోతున్నాడు, దొంగతనం చెయ్యకూడదు, యజమాని లేచిన తర్వాత అడిగి తీసుకో అని నీతులు చెప్పింది. కుక్కకి ఆకలితో కడుపు మండిపోతోంది. ఇంతలో అక్కడికి ఒక తోడేలు వచ్చింది. దాన్ని చూసి గాడిద భయంతో వణికిపోయింది. అయ్యో, ఇది దాడి చేస్తుందేమో, నన్ను చంపేస్తుందేమో, యజమాని నిద్రిస్తున్నాడు, మూట కూడా నా దగ్గరే ఉందని అనుకుంది. వెంటనే కుక్కను పిలిచి తోడేలును భయపెట్టి తరిమేయమంది. లేకపోతే అది మూటను లాగేస్తుందని, తన మీద దాడి చేస్తుందని అంది. కుక్క నిర్లక్ష్యంగా చూసింది. తోడేలు మరీ దగ్గరికి వచ్చేసరికి కుక్కను గాడిద మరీ బతిమలాడింది. అప్పుడు కుక్క ఇలా అంది, ఇప్పుడు గొడవ చేస్తే ఎలా? యజమాని నిద్రలేచిన తర్వాత దాన్ని తరిమేస్తాడులే, అప్పటి వరకు అరవకు అంది కుక్క. అప్పుడు గాడిద, అయ్యో, ఎంత పొరపాటు చేశాను, తాను అడిగినప్పుడు సహాయం చేసి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు కదా అని గాడిద బుద్ధి తెచ్చుకొని కుక్కను క్షమాపణ కోరింది. అప్పుడు కుక్క గట్టిగా అరుస్తూ తోడేలు వైపు పరిగెత్తింది. యజమాని కూడా నిద్ర లేవడంతో తోడేలు అక్కడి నుంచి పారిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.